తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఓ ధృవతార. ఎందరో దర్శకులకు మార్గదర్శి. ఆయనే దర్శక రత్న, దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా తెలుగు సినిమాపై తనదైన ముద్రను వేశారు దాసరి. కమర్షియల్ సినిమాలనే కాదు, విప్లవ జ్వాలను రగిలించే సినిమాలు తీయడంలోనూ దాసరి దిట్ట. దాసరి నారాయణరావు తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో విజయవంత సినిమాలతో మెప్పించారు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. దాసరి 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా, గీత రచయితగా పనిచేశారు. మామగారు, సూరిగాడు, ఒసై రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతురకలు. తెలుగు, కన్నడ సినిమాల్లో నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు. దాసరి సినిమాల్లో తాత మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం, మామగారు వంటి సినిమాలు ఆయనకు అనేక అవార్డు తెచ్చిపెట్టాయి. నాన్న వాళ్లను అక్కున చేర్చుకుని వారికి ఉపాధి కల్పించారు దాసరి. వందలాది మంది ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 2017 మే 30న తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మనవరాలు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా? డింపుల్ హయాతి. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ భామ. హీరోయిన్ గానే చేస్తూ స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత ఖిలాడి, రామబాణం సినిమాల్లో నటించింది. ఇప్పుడు రవితేజతో కలిసి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాతగారు దాసరి నారాయణరావు గారని, నానమ్మ అలనాటి ప్రముఖ నటి ప్రభా గారని తెలిపింది. ఈ విషయం చాలా మందికి తెలియదని చెప్పుకొచ్చింది.